ఒకప్పుడు 'మగధీర' మూవీకి 40 కోట్ల బడ్జెట్‌ని పెట్టారంటే ఏంటి 40 కోట్ల అని అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం హై బడ్జెట్ ఉన్న మూవీస్‌ని చాలానే చూస్తున్నాం. వాటిలో కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్ల పడితే, ఇంకొన్ని మూవీస్ చాలా పెద్ద సక్సెస్‌నైతే చూస్తున్నాయి. అయితే ఇప్పుడు మన ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి ఇండస్ట్రీ నుంచి భారీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మూవీస్ అయితే రాబోతున్నాయి. ఆ మూవీ బడ్జెట్స్‌ని చూస్తే ఖచ్చితంగా మీకు మతిపోతుంది. అయితే వాటిలో ఒక మూవీకి ఏకంగా 1000 కోట్లని ఖర్చు చేయబోతున్నారు. అవును, నిజంగానే 1000 కోట్లతో ఒక మూవీనైతే నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీస్‌ల్లో 'బాహుబలి 2' రికార్డ్‌ని కూడా పటాపంచలు చేసే మూవీస్ కూడా ఉన్నాయి. మరి 'బాహుబలి 2' రికార్డ్‌ని పటాపంచలు చేసే మూవీస్ ఏవో, 1000 కోట్లతో నిర్మిస్తున్న మూవీ ఏదో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. 'కంగువ' ఇది మన సూర్య గారి ఫిల్మ్. ఇది ఒక యాక్షన్ పీరియడ్ అండ్ ఫ్యాంటసీ అండ్ టైమ్ ట్రావెలర్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో సూర్య గారు 2 లుక్స్‌లో అయితే ఉన్నారు. ఒకటి ఇప్పటి కాలం లుక్ అయితే ఇంకోటి గత కాలం లుక్. ఈ మూవీని తమిళ్ డైరెక్టర్ అయిన శివ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అయితే శివ గారు ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ భారీగా ఉండబోతున్నాయని, సూర్య గారి మాస్ యాక్షన్ ని ఈ మూవీలో చూస్తారు అని చెప్పారు. అలాగే ఈ మూవీలో దిశా పటాని గారు హీరోయిన్ గా, యోగి బాబు గారు ప్రధాన పాత్రలో చేస్తున్నారు. విలన్ గా బాబీ డియోల్ గారు అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ 350 కోట్లంట. అవును, ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ అన్ని కూడా చూశాం. చాలా బాగున్నాయి అనిపించాయి. గ్లిమ్స్ లో కానీ, టీజర్ లో కానీ చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత ఖర్చు చేశారో అని. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఎంచుకున్న కాలానికి, ట్రెడిషన్ కి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కానీ అన్ని కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అలాగే మనకు బ్లాక్ ప్యాంథర్ ని, క్రొకడైల్ ని కూడా చూపించారు. వాటి స్కిన్ టెక్స్చర్ కానీ అన్ని కూడా చాలా బాగా నేచురల్ గా ఉన్నాయి అనిపించాయి. మరి అంత బాగా కనిపించాలంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది. మరి ఈ మూవీ 2024 అక్టోబర్ 10వ తేదీ అయితే రిలీజ్ అవుతుంది. 'దేవరా' మన ఎన్టీఆర్ గారి ఫిలిం. ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే భయానికే భయం పుట్టించే ఒక భయంకరమైన స్టోరీ. భలే ఉంది కదా, భయానికే భయం పుట్టించే భయంకరమైన స్టోరీ. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారు చేస్తున్నారు. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ గారు అయితే చేస్తున్నారు. ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీని తీసిన తర్వాత కొరటాల శివ గారు ఈ మూవీని 300 కోట్ల బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ, సాంగ్ కానీ చూస్తే విఎఫ్ఎక్స్ ని చాలా ఎక్కువగా వాడుతున్నారని బాగా అర్థమవుతుంది. అలాగే ఈ మూవీలో సముద్రపు షాట్స్ ఎక్కువగా ఉంటాయని ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న కళ్యాణ్ రామ్ గారు అయితే చెప్పారు. మరి సముద్రపు షాట్స్ నేచురల్ గా కనిపించాలంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది. మరి అలాగే ఎన్టీఆర్ గారు కాలర్ ఎగరేసుకునే లాంటి మూవీని తీస్తున్నాము అని చెప్పారు. మరి ఎన్టీఆర్ గారు అంత బలంగా చెప్పారంటే మూవీని భారీగానే ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రోడక్ట్ కూడా అంత బాగా రావాలంటే ఖర్చు పెట్టాల్సిందే. ఈ మూవీ 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారి ఫిలిం. ఈ మూవీని 350 to 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారంట డైరెక్టర్ శంకర్ గారు. ఈ మూవీలో ఒక్క సాంగ్ కోసమే 60 కోట్లు ఖర్చు పెట్టారంటే శంకర్ గారు. ఒక్క సాంగ్ కి 60 కోట్లు ఖర్చు పెట్టారంటే మూవీని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో మీరే ఊహించుకోండి. అలాగే ఈ మూవీలో భారీ క్యాస్ట్ కూడా ఉంది. హీరోయిన్ గా కీరాద్వాన్ గారు అండ్ జయరామ్ గారు, నవీన్ చంద్ర గారు, రాజీవ్ కనకల్ గారు, సునీల్ గారు, శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, ఎస్జే సూర్య గారు, ఇలా చాలా మంది మూవీలో ఉన్నారు. మూవీ నుంచి ఒక్క టీజర్ వస్తే అప్పుడు మూవీ స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇండియన్ 2 మూవీని చూసి చాలా మంది గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు. నేనైతే శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీతో మంచి సాలిడ్ కంబ్యాక్ ని ఇస్తారని అనుకుంటున్నాం. ఈ మూవీ 2025 లో రిలీజ్ అవుతుంది. 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2' రణబీర్ కపూర్ గారి ఫిల్మ్. ఈ మూవీలో కూడా భారీ క్యాస్ట్ అయితే ఉంది. మనం పార్ట్ 1 లోనే చూసాం. నాగార్జున గారు, అమితాబ్ గారు, షారుఖ్ ఖాన్ గారు చాలా మంది ఉన్నారు. ఈసారి పార్ట్ 2 లో కూడా ఇంకా చాలా మందిని తీసుకొస్తామని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు అయితే చెప్పారు. పార్ట్ 1 కే 350 కోట్లు ఖర్చు చేశారంట. ఈసారి పార్ట్ 2 ని 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తామని, పార్ట్ 1 కంటే పార్ట్ 2 ని భారీగా ప్లాన్ చేస్తున్నామని, విఎఫ్ఎక్స్, సిజిఐ అన్ని కూడా ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటాయని అయాన్ ముఖర్జీ గారు చెప్పారు. అలాగే పార్ట్ 2 లో దేవ్ క్యారెక్టర్ కి ఒక బిగ్ స్టార్ ని తీసుకుంటున్నారంట. అప్పుడే పార్ట్ 2 వర్క్స్ ని కూడా బిగించేశారు. అలాగే ఎలా ప్లాన్ చేస్తున్నామని ఒక చిన్న వీడియోనైతే రిలీజ్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, అదే ఈ వీడియో. ఈ మూవీ మనకు 2025 ఎండ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 'పుష్ప 2' మన అల్లు అర్జున్ గారి ఫిల్మ్. 'పుష్ప 1' కి సరిగ్గా ప్రమోషన్ చేయకపోయినా బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల నెట్ ని సాధించింది ఈ సినిమా. నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీస్ వరకు పుష్ప మానియా వెళ్ళిపోయిందంటే పుష్పరాజ్ చేసిన రచ్చ అలాంటిది. ఈసారి సుకుమార్ గారు ఈ మూవీని 500 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ స్కేల్లో నిర్మిస్తున్నారు. గ్లిమ్స్ అండ్ టీజర్ ని చూస్తే పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప 2 లో ఆ వరల్డ్ ని ఇంకా పెద్దగా పెంచినట్టు మనకు బాగా అర్థమవుతుంది. అలాగే ఫయద్ ఫాజిల్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్ట్ 1 లో మీరు చూసిన బన్వర్ సింగ్ జస్ట్ టీజర్ మాత్రమే అని చెప్పారు. దీన్ని బట్టి మూవీలో పుష్ప అండ్ బన్వర్ సింగ్ మధ్య క్లాష్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోండి. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు కూడా చేస్తున్నారు. మన సుకుమార్ గారు జగపతి బాబు గారిని ఎలా వాడుకుంటారో మనం నాన్న ప్రేమతో రంగస్థలంలో చూశాం. ఈసారి పుష్ప 2 లో జగపతి బాబు గారు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారా అని నేనైతే చాలా ఎదురు చూస్తున్నాం. ఈ మూవీ 2024 డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ అవుతుంది. 'వార్ 2'
ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారి ఫిల్మ్. ఈ మూవీని వార్ పార్ట్ 1 తీసిన సిద్ధార్థ్ ఆనంద్ గారు తీయడం లేదు. మరి ఎవరు డైరెక్షన్ చేస్తున్నారంటే బ్రహ్మాస్త్రం మూవీని తీసిన అయన్ ముఖర్జీ గారు ఈ వార్ పార్ట్ 2 మూవీని డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీని 550 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు వైఆర్ఎఫ్ వాళ్ళు. ఒక మీడియా ఇంటరాక్ట్ లో ప్రొడ్యూసర్ ని ఎందుకింత బడ్జెట్ అని అడిగితే ఆయన చెప్పిన మాటలవి. ఈ మూవీ మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్పై యూనివర్స్ ని పెద్దగా చేయడానికి ముందుకు తీసుకెళ్లడానికి ఈ మూవీ పెద్ద పాత్రని పోషిస్తుంది. అలాగే బిగ్ స్టార్స్ అయినా బెస్ట్ యాక్టర్స్ అయినా రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి మేము ఇంత బడ్జెట్ ని పెడుతున్నాము అని చెప్పారు. నిజంగానే రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు లాంటి బిగ్ స్టార్స్ ఉన్నప్పుడు ఆ మాత్రం పెట్టాల్సిందే. మరి అందరూ కూడా వార్ 2 లో రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి మధ్యన జరిగే యాక్షన్ సీన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బట్ నేను మాత్రం వీళ్ళిద్దరు కాంబోలో వచ్చే సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్సే. వీళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను. అప్పుడే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీని 2026 సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామాయణ్. ఈ మూవీని పూర్తిగా రామాయణంని బేస్ చేసుకుని తీస్తున్నారు. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ గారు. బాలీవుడ్ డైరెక్టర్ అనగానే ఓం రావుత్ లాగానే తీస్తాడు అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఆయన మూవీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే దంగల్ మూవీని డైరెక్షన్ చేసింది ఈయన ఇప్పుడు రామాయణ్ మూవీని అయితే తీస్తున్నారు. ఈ మూవీలో రాముడి సీతగా రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి గారు చేస్తున్నారు. రావణాసుడు క్యారెక్టర్ కి అయితే రాకింగ్ స్టార్ యష్ గారు అయితే చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 800 కోట్లు. ఇది చాలా పెద్ద అమౌంట్ కదా. 800 కోట్లు ఎందుకంటే ఈ రామాయణ్ మూవీని 3 పార్ట్స్ గా తీస్తున్నారు. అందుకే అంత బడ్జెట్. 800 కోట్లు అంటే 3 పార్ట్స్ కి 250 కోట్ల పైనే. అప్పుడే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే కొన్ని పిక్స్ కూడా లీక్ అయ్యాయి. రణబీర్ అండ్ సాయి పల్లవి గారి లుక్స్ అయితే చాలా నేచురల్ గా ఉన్నాయి. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అని కూడా అనిపించింది. మరి రిలీజ్ ఎప్పుడంటే పార్ట్ 1 ని 2025 లోనే ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. SSMB 29 మన మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు కాంబినేషన్ లో వస్తున్న ఫిలిం ఇది. ఈ మూవీ క్యాస్ట్ చూస్తే ఇప్పటికైతే మహేష్ బాబు గారు అండ్ నాగార్జున గారు అండ్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఈ మూవీ మన ఇండియాలోనే చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఎందుకంటే ఈ మూవీని మన రాజమౌళి గారు దగ్గర 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎందుకింత బడ్జెట్ అంటే ఈ మూవీని పాన్ ఇండియాగా కాదు పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నారు కాబట్టి ఇండియన్ ఆడియన్స్ కి కాకుండా వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి అందరికి బాగా అర్థమయ్యేలాగా విజువల్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ అన్ని కూడా భారీ స్కేల్లో ఉండబోతున్నాయి. అందుకే అంత బడ్జెట్. ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతుంది. అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ ని హనుమంతుడి రిఫరెన్స్ తో డిజైన్ చేశారంట. ఇక స్టోరీ స్క్రిప్ట్ కూడా పూర్తిగా అయిపోయిందని అయితే చెప్పారు. మరి షూటింగ్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే షూటింగ్ అయితే ఈ ఇయర్ ఎండ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేనైతే చెప్పలేను. ఎందుకంటే అది మన రాజమౌళి గారికి కూడా తెలియదు కాబట్టి. నిజంగానే జరిగింది. సో గైస్, ఇది వీడియో అయితే మన ఇండియాలో ఎక్కువ బడ్జెట్ తో వస్తున్న మూవీస్ లిస్ట్ అయితే ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్న మూవీస్ అన్ని కూడా షూటింగ్ జరుగుతున్న మూవీస్ మాత్రమే. అందుకే వాటి బడ్జెట్ తెలుసు. షూటింగ్ స్టార్ట్ చేయండి ఏదైనా ఉందంటే అది ఓన్లీ SSMB 29 మూవీ మాత్రమే. దాని బడ్జెట్ ఎంతో తెలుసు కాబట్టి దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా అనౌన్స్ చేయనివి, షూటింగ్ కూడా స్టార్ట్ చేయనివి భారీ బడ్జెట్ మూవీస్ చాలానే ఉన్నాయి. స్పిరిట్, కల్కి 2, సలార్ 2, SRK గారి కింగ్ మూవీ, రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్, మహాభారతం, ఇలా చాలా మూవీసే ఉన్నాయి. వీటిలో చాలా మూవీస్ అనౌన్స్ కూడా చేయలేదు, షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. అందుకే వాటి బడ్జెట్ తెలియదు కాబట్టి ఆ మూవీస్ గురించి చెప్పలేదు. అండ్ ఇంకేదైనా ఉందంటే ఈ వీడియోకైతే అంతే. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డా. నేనే రాసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ రెడీ చేయాలి. ఇదంతా నేను ఒక్కనే చేసుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి అని అనను. ఎందుకంటే కష్టపడి చేయాల్సిన బాధ్యత నాకుంది. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, వీడియో నచ్చితేనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అది కూడా వీడియో నచ్చితేనే. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు ఇంకా వీడియో చేయడానికి సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థాంక్స్. లవ్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.